కాదే, నాకు తెలిసి వాడు ఇలా బిహేవ్ చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. వాడు మనతో చెప్పట్లేదు అంతే. ఒకసారి వాడికి కాల్ చేయవా? వాడి వాయిస్. హలో విక్కీ. హాయ్ కావ్య. బిజీ ఉన్నావా? లేదు, మా ఫ్రెండ్ కజన్ నన్ను ఒక వీకెండ్ పార్టీలో చూసిందంట, సో కళ్ళడానికి వెళ్తున్నాను. పర్లేదు చెప్పు. అది అనన్యతో టచ్లో ఉన్నావా? అస్సలు లేను. మళ్ళీ ప్యాచప్ అయ్యే ఉద్దేశం కూడా లేదు. ఇంకంతా అయిపోయింది. దాని గురించి మాట్లాడి వదిలే. ఎందుకలా అంటున్నావు? కావ్య, నువ్వు కాబట్టి చెప్తున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సీరియస్ ఇంటెన్షన్స్ విత్ హర్. అయినా కావ్య దాంతో ఎప్పుడు చూసినా ఏదో ఒక టార్చర్. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, లేచావా, ఫోన్ ఎత్తితే ఒక గొడవ, ఎత్తకపోతే ఒక గొడవ. ఎప్పుడు కట్ చేద్దామా అని చూసేవాడిని. అయినా కావ్య బుర్రున్నాడు ఎవరైనా దాన్ని పెళ్లి చేసుకుంటాడా? దాని టార్చర్ 5 ఏళ్ళు భరించడమే చాలా ఎక్కువ. ఇంకా లైఫ్ లాంగ్ అంటే వాడింటే ఇలా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వాడు నేను ప్రేమించింది వీడ్నా? నేను ప్రేమించింది. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నాకు పిచ్చెక్కుతుంది. ఏం కాలేదే. వాడి కాల్ కట్ చేసిన తర్వాత కూడా వాడి మాటలే గుర్తొస్తున్నాయి నాకు. పిచ్చెక్కుతుంది నాకు. వాటర్ తాగు. Download ShareChat.